హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా బీనీస్ మటన్ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పావు కిలో బీనీస్, పావు కిలో మటను, 3-4 ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. కుక్కర్లో ముందు మటన్ వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్ వేద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. సాల్టు తగినంత అండి. అల్లం పేస్టు నేను 1 స్పూన్కి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. 1.5 స్పూన్ అనుకోండి వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పెద్ద స్పూన్ అండి. దీంట్లో కారం నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో సగం గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టాలి. ఒక 5-6 విజిల్ రావాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో బీనీస్ వేసి బీనీస్ని బాగా ఎంచుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఎంచుకోవాలి ఫ్రెండ్స్ బీనీస్ని. అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేయించుకుంటే వేస్తే కొంచెం పసురు వాసనగా ఉంటుంది బీనీస్. అందుకోసం కొంచెం ఆయిల్లో వేయించి చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు. కొంతమంది అంటే మటన్తోనే వేసేస్తారు, కొంతమంది ఇట్లా ఆయిల్లో వేయించుకొని వేయిస్తారు. ఇలా వేయించుకొని స్టవ్ ఆపేద్దాం. చూడండి, ఇంత మాత్రం వేగితే చాలు, ఎక్కువ అవసరం ఉండదు. ఈ నీళ్ళంతా ఎగురుకోవాలి. ఎగిరిపోయిన తర్వాత మనం బీనీస్ వేసేద్దాం. ఆనియన్ అంతా చూసారా ఎట్లా పేస్ట్ లాగా అయిపోయిందో? ఇదే మనకి మసాలా అయ్యేది. చూడండి, ఆనియనే కనిపిస్తుందండి. దీంట్లో టమాటా వేసేద్దాం. 1 టమాటా వేస్తున్నాను. దీంట్లో మనం ఇందాక ఆయిల్ వేయించుకున్న బీనీస్ వేసేద్దాం. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. సిమ్లో పెట్టేద్దాం. రెడీ అయింది ఫ్రెండ్స్ బీనీస్ గోష్. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ గోష్ బీనీస్ కర్రీ. ఈ గోష్ బీనీస్ కర్రీ వచ్చి దోశలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. పూరీలో కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.